పప్పుచారు ఇలా కర్రీ చేశారంటే కంచంలో అన్నం ఖాళీ అయిపోవాల్సిందే అండి. అంత మంచి రెసిపీని ఇవాళ నేను మీకు చూపిస్తున్నాను. ఇది చాలా పాతకాలం రెసిపీ. ఒకప్పుడు మన అమ్మమ్మలు వాళ్ళు ఇదే పద్ధతిలో చేసేవారు. అంత మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఇవాళ నేను మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీని మీరు ఇదే ప్రాసెస్‌లో ఇలాగే చేయండి. తప్పకుండా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ పప్పుచారు నెక్స్ట్ టైమ్ ఎప్పుడు పెట్టినా ఇలాగే చేయమంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొదలుపెట్టేద్దాం. పదండి మన వీడియోలోకి. ముందుగా మేమైతే 250 గ్రామ్స్ కందిపప్పును తీసుకుంటున్నామండి. ఇలా ఈ కందిపప్పును ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని దాన్ని ఒక 2-3 సార్లు చక్కగా కడిగేసుకుంటే అందులో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇప్పుడు అందులో ఒక చిటికెడు పసుపు, అదేవిధంగా 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుందామండి. ఇలా ఆయిల్ వేసి పప్పుని ఉడికించుకోవడం వల్ల అది చక్కగా ఉడుకుతుంది. అలాగే అందులో ఒక 2 గ్లాసులు నీళ్లు కూడా వేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టి చక్కగా విజిల్స్ కొట్టించేసుకుందామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కన్సిస్టెన్సీలో ఉడికించుకుంటే సరిపోతుంది. పప్పుచారుకి పప్పు మరీ మెత్తగా పేస్ట్ అయిపోయేలా ఉడికించుకోకండి. అది అంత రుచిగా అనిపించదు. ఇలా చిన్న పిసరు బద్దలా ఉంటేనే ఆ పప్పుచారుకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ కందిపప్పును అంతటిని ముందుగా ఒక ప్యాన్లో వేసేసుకుందాం. అలా ప్యాన్లో వేసేసుకున్న తర్వాత అందులో ములంకాడలు వేసేసుకుందాం. అదేవిధంగా ఒక 2 మీడియం సైజ్ టొమాటోలను కూడా వేసుకుందాం. అదేవిధంగా ఒక 2 ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కల్లో కోసుకున్నవే వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, అదేవిధంగా వంకాయలు కూడా వేసేసుకుందామండి. వంకాయలు మీరు చూస్తున్న విధంగా ఇలా పెద్ద ముక్కల్లో కోసుకుంటే పప్పుచారుకి చాలా రుచిగా ఉంటుంది. అలాగే అందులో ఓ గుప్పెడు కరివేపాకు, ఓ గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే కందిపప్పు మాడిపోతుంది. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసేసుకుందాం. అదేవిధంగా 1.5 స్పూన్ కారం కూడా వేసేసుకుందామండి. స్పైసెస్ మరీ ఎక్కువ వేసుకోకండి. పప్పుచారు కమ్మగా ఉంటేనే రుచి బాగుంటుంది. అలాగే అందులో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకొని చక్కగా ఈ ఉప్పు కారం వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టేలా చక్కగా కలిపేసుకుందామండి. ఇప్పుడు అందులో 2 గ్లాసులు నీళ్లు వేసేసుకుందాం. 250 గ్రామ్స్ కందిపప్పు తీసుకుంటున్నాం కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు అయితే కన్సిస్టెన్సీ సరిగ్గా సరిపోతుంది. పప్పుచారు మరీ పలచగా ఉన్నా లేదా మరీ చిక్కగా ఉన్నా సరే కలుపుకోవడానికి అంత బాగుండదు. సరైన కన్సిస్టెన్సీలో ఉంటేనే ఆ రుచి అనేది వస్తుంది. చూసారా? ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా చక్కగా మరుగుతుందండి. ఇలా మరిగినప్పుడే మనకి వెజిటేబుల్స్ అన్నీ 60-70% కుక్ అయిపోతాయి. చాలా బాగా కనిపిస్తుంది కదా! చూస్తుంటేనే ఇది అన్నంలో కలిపేసుకొని తినేయాలనిపిస్తుంది కదండి. ఈ పప్పుచారు టేస్ట్ అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీరే చెప్పండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 3-4 మినిట్స్ అలా దాన్ని మనం మరగనిస్తే చక్కగా మరిగిపోతుందండి. ఇప్పుడు అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక గ్లాస్ నీటిలో నానబెట్టుకొని ఆ నీళ్లు మొత్తాన్ని చింతపండు పుప్పిని బయటకు తీసేసి చక్కగా పప్పుచారులో వేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి ఉప్పుని చెక్ చేసుకొని సరిపోకపోతే మీ రుచికి తగిన విధంగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని మరొక 2-3 నిమిషాలు మూత పెట్టకుండా అలా దాన్ని మరగనిస్తే మన పప్పుచారు రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీనికి కావాల్సిన తాలింపుని వేసేసుకుందాం. దానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. అలా ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత అందులో ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకుందామండి. అదేవిధంగా ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఇవన్నీ చక్కగా కలుపుకుందామండి. ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటే పప్పుచారుకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇంగువనైతే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇలా ఇవన్నీ వేయించుకున్న తర్వాత అందులో ఉల్లిపాయను కూడా వేసేసుకొని ఆ ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. తాలింపులు ఎప్పుడు మరీ ఓవర్ ఫ్రై చేసేసుకోకండి. చేదు అనేది వచ్చి మన పప్పుచారు టేస్ట్ పాడైపోతుంది. ఇప్పుడు అందులో గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకొని ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే 1 నిమిషం సేపు అలా కలుపుతూ వేయించుకుంటే మన పప్పుచారుకు కావాల్సిన తాలింపు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ తాలింపుని పప్పుచారులో వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకుందామండి. పప్పుచారు చేస్తున్నప్పుడు చాలామంది మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని నీళ్ళల్లో మరిగించి తర్వాత రెసిపీని తయారు చేస్తారు. అది కరెక్ట్ విధానం కాదండి. ఎప్పుడైనా సరే ఇలా కందిపప్పులో వెజిటేబుల్స్ వేసుకొని తర్వాత మనం ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడే మనకి పప్పుచారుకి పాతకాలం ట్రెడిషనల్ టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో చేసి చూడండి. ఆ టేస్ట్ మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తారు. ఇప్పుడు పైన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మన పప్పుచారు రెడీ అయిపోయినట్టేనండి. చూసారా?
కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చి ఈ వెజిటేబుల్స్ అవి కరెక్ట్గా ఉడికి ఎంత బాగా కనిపిస్తుందో, ఇలాంటి ఒక అద్భుతమైన పప్పుచారుని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో మీరే చెప్పండి. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. ఇది పెద్ద హడావిడి పడే రెసిపీ కాదండి. కాకపోతే దేనికంటూ ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలో చేస్తేనే మనకు ఆ రుచి అనేది వస్తుంది. ఈ పప్పుచారు రెసిపీ మీకు నచ్చిందని నేనైతే ఆశిస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి. అలాగే మీరు ఏదైనా స్పెసిఫిక్గా పాతకాలం వంట ఆ పాతకాలం పద్ధతిలో కానీ తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఆ రెసిపీని వచ్చే వీడియోస్లో నేను మీకోసం అదే ఓల్డ్ స్టైల్ ట్రెడిషనల్ ఫ్యాషన్లో చేసి మీకు చూపిస్తాను. అలాగే ఈ పప్పుచారు రెసిపీని కానీ మీరు ట్రై చేస్తే మీ ఇంట్లో ఎవరికి ఈ రెసిపీ ఎక్కువ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. గుడ్ బై ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్.